ఇక బీజేపీ కంచుకోటలో పీకే జెండా తొలి ఎన్నికతోనే ప్రశాంత్ కిషోర్ ఘన విజయం. బంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీపై సంచలన విజయం సాధించిన ప్రశాంత్ కిషోర్ 19,246 ఓట్ల మెజారిటీతో తొలి ఎన్నికల్లోనే విజయబేరి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నిక 3 దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ అంటే దాదాపు 30 సంవత్సరాలు కమల్నాథ్లకు షాక్. తొలిసారి చట్టసభలో అడుగుపెట్టనున్న జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మరి ఎందుకు గెలిచిండు? ఆల్రెడీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న తర్వాత మనోడు ఎట్లా గెలిచింది అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. అది పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగులోనే ఘన విజయాన్ని నమోదు చేసింది. మొన్న బీహార్లో జరిగిన ఎలక్షన్లలో జన్ సురాజ్ పార్టీ పోటీ చేసింది. బట్ 0తో గుండు సున్నా వచ్చింది. అప్పుడు మనోడు పోటీ చేయలే, అప్పుడు గుండు సున్నా వచ్చింది. ఇప్పుడు పోటీ చేసిండు. రాజకీయాల్లో తొలి అడుగులోనే ఘన విజయాన్ని నమోదు చేశారు. బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి నీరాజ్ కుమార్ సిన్హాపై 19,246 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా చట్టసభలోకి అడుగుపెట్టనున్నారు. బీజేపీ కంచుకోటలో సంచలనం. బంకీపూర్ అసెంబ్లీ స్థానం గత 3 దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా కొనసాగుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ స్థానం నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని భావించిన బీజేపీకి పీకే విజయం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం. జూలై 30న జరిగిన ఆ పోలింగ్కు ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మొత్తం లెక్కింపు ప్రక్రియలో తొలి రౌండ్ నుంచే ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో నిలిచారు. ప్రతి రౌండ్లోనూ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ చివరకు 19,246 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. చరిత్ర తిరగరాసిన పీకే 2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన బంకీపూర్ నియోజకవర్గంలో బీజేపీ వరుస విజయాలు నమోదు చేసింది. అంతకుముందు పాట్నా పశ్చిమ నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీ ఆధిపత్యం కొనసాగింది. అలాంటి నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. రాజకీయంగా కొత్త అధ్యయనం. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రజాప్రతినిధిగా చట్టసభలో అడుగు పెడుతున్నారు. ఈ విజయం జన్ సురాజ్ పార్టీకి ఊతం ఇవ్వడంతో పాటు రానున్న బీహార్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవడైతే విర్రవీగుతాడో వాడు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవడన్నా కానీ అబ్బా నాంతా తోపు ఎవడైతే లేడు అని విర్రవీగుతాడో ఇటువంటి రిజల్ట్సే బయటికి వస్తూ ఉంటాయి. నువ్వు సెంట్రల్లో అధికారంలో ఉన్నావు, నువ్వు బీహార్లో అధికారంలో ఉన్నావు. బీహార్లో మీ సీఎం సీఎంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నాడు. అయినా కూడా ఇక్కడ బై ఎలక్షన్స్ జరిగితే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన బై ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కూడా అక్కడ ఎవరైతే అధికారంలో ఉన్నారో 99% వాళ్ళకే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నోని పక్కన పెట్టి 20,000 మెజార్టీ 19,000 పైచలకు మెజార్టీతో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలిచిందంటే మరి బీజేపీ ఆశలు సన్నగిల్లుతున్నాయా చూసుకోవాల్సిన ఆవశ్యకత మీ పైన ఉంటుంది. కుక్కని పెట్టినా గెలుస్తుంది అంటే ఆ కుక్కను పెట్టిన మాట ఆ ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా ఉపయోగించుకొని కుక్కను పెట్టినా గెలుస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు మనుషులను కుక్కలతో పోలుస్తున్నారని జబర్దస్త్గా కొట్టిండు. ఆ కొట్టడంతోనే ఓట్లన్నీ ఇటుపడ్డాయి. సరే, దీని వెనకాల రాజకీయ సమీకరణాలు లేవా అంటే 100% ఉంటాయి. బీజేపీ రాజకీయం ఏం చేస్తుంది, జన్ సురాజ్ పార్టీ రాజకీయం ఏం చేస్తుంది, ఎస్పీ రాజకీయం చేస్తుంది. దీని వెనకాల మొత్తం బీజేపీ ఒకవైపు ఉంటే దీని వెనకాల జన్ సురాజ్ పార్టీ జేఎస్పీ ఒకవైపు ఉన్నది, ఎస్పీ ఉన్నది, బీఎస్పీ ఉన్నది, ఆర్జేడీ. ఇక ఒక్కటి కాదు, పార్టీలన్నీ ఒకటైనాయి అబ్బా. ఇక్కడ పార్టీలన్నీ ఒకటైనా పర్వాలేదు, గెలుపు గెలిపే. ఎంతో మందికి స్ట్రాటజిస్ట్గా పనిచేసిండు. జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజిస్ట్గా పనిచేసిండు, చంద్రబాబు నాయుడుకు పనిచేసిండు, మమతా బెనర్జీకి కట్లు కట్టించిండు, వీల్ చైర్లో నడిపించిండు. పోయిన ఎలక్షన్స్ కాదు, అంతకుముందు ఎలక్షన్లలో ఆ వీల్ చైర్లో నడిపించిండు. అనేక రకాలుగా చేసి ట్రిక్కులు చేసి కోడికత్తి కేసులు పెట్టించి అనేక రకాలుగా ట్రిక్కులు చేసి ఆయా రాష్ట్రాలలో వాళ్ళని గెలిపించిండు. కానీ మనోడు పోయిన బీహార్ ఎన్నికలలో మనోడు పోటీ చేస్తే గుండు సున్నా వచ్చింది. వాళ్ళ పార్టీకి ఒక్కడు కూడా గెలవలే.
మొత్తం మీద ఇక వ్యవస్థాపక అధ్యక్షుడే గెలవడంతోనే కొత్త ఊపు తెచ్చిన వాళ్ళ ఇండ్లు బీహార్లో. బీహార్ రాజకీయ సమీకరణాలు ఒక్క సీటుతో ఏమైనా మారుతాయా అంటే, ఒక్కడు ఏదైనా చరిత్ర సృష్టించగలడు, ఒక్కడు నిబద్ధతతో పనిచేసుకుంటూ పోతే 100% సక్సెస్ సాధిస్తారు. దానికి నిబద్ధత అవసరం, దానికి మంచి ప్రోత్సాహం కూడా అవసరం ప్రజల నుంచి అన్న ఇంకొక చర్చ జరుగుతుంది. ఎనీవే, కంగ్రాచులేషన్ ప్రశాంత్ కిషోర్ అన్న.